వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనలో పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు చూసేందుకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు వందలాదిగా మోహరించారు. ఒక విధంగా బంగారుపాలెం చుట్టూ ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించే స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అటువైపు వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. చాలా వాహనాల్ని అడ్డుకొని పక్కకు పంపించేశారు. వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా లాంటి వారి వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలపై పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జ్లో ఒక వైసీపీ కార్యకర్తకు తలకు గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కారు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు. గాయపడ్డ కార్యకర్తను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉండగా జిల్లా ఎస్పీ మణికంఠ అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని కారు దిగనీయకుండా అడ్డుకున్నారు. తిరిగి ఆయన్ని కారులోనికి బలవంతంగా ఎక్కించారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ నాయకులతో పోలీసులు ఒక వాగ్వాదానికి కూడా దిగారు. అయితే పోలీసులు భారీగా వందలాది మందిని మోహరించి అనేక ఆంక్షలు విధించినప్పటికీ జనం మాత్రం భారీగా బంగారుపాలెం తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు కేవలం 30 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. కానీ అక్కడికి మాత్రం వందలాది మంది ఏకంగా హెలిప్యాడ్ వరకు వెళ్ళిపోయారు. దాదాపు వేలాది మంది బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వరకు వచ్చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వచ్చారు. మహిళల్ని కూడా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అయితే గత పర్యటనలో జరిగిన ఉదంతాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డి తన కారు ప్రయాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కారు ముందుకు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బంది పక్కకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైనా తన కారుకు ఎదురుగా వచ్చిన సమయంలో డ్రైవర్కి స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేశారు. అయితే జిల్లా ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులపైన, కార్యకర్తలపైన, అటు అక్కడికి వస్తున్న వారిపైన చాలా వరకు ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ పక్కన పొలాల్లో నుంచి గతంలో తరహాలోని జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పర్యటనలో పాల్గొనేందుకు ప్రధాన రహదారులపై పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వందలాది మంది మోహరించిన నేపథ్యంలో చాలామంది పొలాల గుండా అడ్డదారుల్లో బంగారుపాలెం చేరుకున్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జన సమీకరణ చేయకుండా అడ్డుకున్నప్పటికీ, ఆటోలు, ప్రైవేట్ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ప్రతి ఆటోను, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసినప్పటికీ కూడా రకరకాల మార్గాల్లో జగన్మోహన్ రెడ్డి రావడానికంటే ముందే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వరకు వేలాది మంది చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జన స్పందన అన్నదే కంటికి కనిపించకుండా చేయాలన్నంత స్థాయిలో పోలీసులు, జిల్లా ఎస్పీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించి బెదిరించి ఈ పర్యటనకు వస్తే రౌడీ షీట్లు కూడా తెరుస్తామని హెచ్చరించినప్పటికీ వేలాది మంది మార్కెట్ యార్డ్కి రావడం చూసి పోలీసులు కూడా కంగుతిన్నారు.